భారతదేశంలో హిందువులు అలసత్వము, అసమర్థతో లేకపోతే యూనిటీ లేకపోవడము తెలియదు గానీ, అందరూ కూడా ఇది రాబందులు పొడిచినట్లు పొడుస్తుంటారు హిందువుల్ని. హిందూ సమాజం మీదే అన్ని దాడులు జరుగుతాయి. కానీ ఇక్కడ దేశంలో రివర్స్‌లో మళ్ళీ హిందువులే దాడులు చేస్తున్నారు. హిందువులు ఇక్కడ ఎవరిని కూడా బ్రతకనివ్వడం లేదు. ఒక మతోన్మాదులుగా తయారయ్యారు అనేది మళ్ళీ అపవాదు హిందువులకి. ఇంత దౌర్భాగ్యం ఏంటంటే హిందువుల్లో కూడా చలనం లేదు ఈ విషయంలో. మనల్ని ఇలాగ అంటున్నారన్నా కూడా ఒక 5-6% మంది హిందువులు కొంచెం బాధపడి ఇలాంటి అవేర్‌నెస్‌లు తీసుకొస్తే వాళ్ళపైనేమొచ్చేసి మన హిందువులే శత్రువులుగా మారుతున్నారు. అది మన దేశ దౌర్భాగ్యం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల్లో దారుణంగా ఉంది హిందువుల పరిస్థితి. ఇంకా అక్కడ మితిమీరి మరీ పాకిస్తాన్ జిందాబాద్, బంగ్లాదేశ్ జిందాబాద్ అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ఉన్నా కూడా ఇంకా అక్కడ చాలామంది బరి తెగిస్తున్నారు. అయితే లా అండ్ ఆర్డర్ బాగా కంట్రోల్‌లో ఉంది. కానీ పశ్చిమ బెంగాల్ అలా కాదు. అంటూ బ్రతకాల్సిన పరిస్థితి హిందువులది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కి చెందినటువంటి ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అంటే ఎఫ్‌బీలో ఒక పోస్ట్ పెట్టాడు. పాకిస్తాన్‌కి జై, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్‌ని పొగుడుతూ ఇండియాని కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంతో వెంటనే కొంతమంది యువకులైతే పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌లోనైతే పెట్టారు. ఇక ఎప్పుడు కూడా ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకునేది లేదు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అని పోలీసులు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇలాంటి విషయాల్ని ఉపేక్షించొద్దని ఆల్రెడీ యోగి కూడా వాళ్ళకి చెప్పాడు. తాట తీసి తోలు ఒలిచిమని చెప్తున్నాడు. అంటే అయినా కూడా వీళ్ళలో మార్పు రావడం లేదు.